జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ మూమెంట్ లో విమర్శలు చేశారు. అయితే అది అది జరగలేదని సంతోషపడుతున్నారు. కల్తీ జరిగింది. కల్తీ వేరే రకంగా ఏంది మన ఆయిల్ ఏ ఉంటాయంట కదా, పామాయిల్ అన్నట్టు అవి జరిగినాయి. దానిలో అవి కల్తీ కాదంట, అవి అయితేనే కల్తీ అంట అని ఫీల్ అయిపోతున్నారు. అది అసలు కల్తీ అనేది జరిగింది కదా, జరిగింది. ఆ నిందితులు పట్టుకుంటారు, చర్యలు తీసుకుంటారు కదా, కామ్గా ఉండాలి కదా. జంతు కవ్వు కలిసిందన్నారు, అది కలవలేదని వెళ్ళి కాళ్ళు కడుగుతున్నారు. రోజా గారు అయితే వచ్చి కాళ్ళు కడగాలి, ఏందేందో విమర్శలు చేస్తుంది రోజా గారు. రోజా గారు లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరంగా పెడితే ఆ పార్టీకి ఏంటంటే వైఎస్ఆర్ అని చూసావా, వైఎస్ అభిమానులు అన్న, వైఎస్ చేసిన మంచితనం తెలుసు కాబట్టి ఆ పార్టీ పేరు చెడిపోకూడదు అని మేము ఆశపడుతున్నాం. ఇట్లాంటి బూతుల మంత్రుల్ని, ఇలాంటి వాళ్ళని మళ్ళీ రానియకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఫ్యూచర్ ఉంది. ఏది 54 కానీ 44 కానీ అని మేము అనుకుంటున్నాం. రీసెంట్ గా శర్మిలా గారు కూడా వచ్చి మాట్లాడారు అన్న, చాలా బాగా మాట్లాడారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ప్రెస్ మీటింగ్కి వెళ్ళు, అసెంబ్లీకి వెళ్ళు, వాటిలో గట్టిగా మాట్లాడు, అప్పుడు నీకు ప్రజల నుంచి స్పందన వచ్చింది. నువ్వు డైరెక్ట్ గా ప్రజల్లోకి వచ్చేస్తే నీ ఫ్యాన్స్ ఉంటారు, నీ అభిమానులు ఉంటారు, ఓట్లేసే వాళ్ళు ఉండరు కదా, వచ్చే 11 సీట్లు కూడా రావు అని ఆమె బాధతో చెప్పింది. అసెంబ్లీలో టైం ఇవ్వట్లేదంటన్నా. ఒకప్పుడు అదే టైంలో ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్, 23 సీట్లు కూడా రాకపోతే నీకు ప్రతిపక్షం ఉండదు అని కళాఖండగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేగా గెలిచి రూపాయి జీతమేనని రీసెంట్ గా తెలిసిందన్న, జీతం కూడా తీసుకోరంట జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రూపాయి జీతం తీసుకుని దానికి తగ్గట్టు విలువైన అసెంబ్లీకి వచ్చి 2 నిమిషాలు కాదు ప్రశ్నించు. చంద్రబాబు ఉన్నాడు, వచ్చాడు 4 సార్లు వచ్చాడు, నువ్వు అన్న మాటలని పడ్డాడు, నేను అసెంబ్లీకి అడుగు పెడతానని పందెం కాచి బయటికి వెళ్ళాడు. నువ్వు అట్టాగే గాయి ఒక హీరోతనం ఉండిద్ది కదా. నువ్వు కుర్రాడు అయ్యా, ఆయన ముసలాయన కూడా అంత మాట్లాడినాడు. నువ్వు కుర్రాడు, వయసులో ఉండవు, ఎంత గట్టిగా మాట్లాడాలి కళాఖండగా. వైఎస్ మాట్లాడి మాటలు విన్నావు అసెంబ్లీలో? అయ్యన్నా విను, పాత అసెంబ్లీ మాటలు విను, వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడిన మాటలు విను. ఎంత గౌరవంగా ఉండేది అసెంబ్లీ చూడాలంటే. అవన్నీ నీలో రావాలి, నువ్వు మారాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.